వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అప్పట్లో కీలక పాత్ర పోషించాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ విచారణకైతే పిలిచింది. ఈ నెల 22న అంటే గురువారం నాడు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిందో ఒక రకంగా వైసీపీ పార్టీ వెన్నులో వణుకు మొదలయ్యింది. ఎందుకు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇస్తే వైసీపీకి ఎందుకు వణుకు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఇదే విజయసాయిరెడ్డి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏమని? ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రదారుడు రాజు కసిరెడ్డి అని స్వయంగా విజయసాయిరెడ్డి ఓపెన్ గా చెప్పాడు. మొత్తం పాత్ర అంతా రాజు కసిరెడ్డిదే, దీనికి సంబంధించి ఏ సమాచారం ఇవ్వటాకైనా నేను సిద్ధం అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు. ఎవరి రాజు కసిరెడ్డి? జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా కావాలని తీసుకొచ్చి పెట్టి లిక్కర్ స్కామ్ మొత్తాన్ని నడిపినటువంటి వ్యక్తి రాజు కసిరెడ్డి, కింగ్ పిన్. ఒక రకంగా ఈ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజు కసిరెడ్డి. సలహాదారుడు, వైసీపీ హయాంలో సలహాదారుడు పదం ఉంది, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో అయిపోయింది. తర్వాత ఏం చెప్పాడు? ముడుపులు దేశం దాటాయనే ఆరోపణ కూడా చేశాడు. ఈ లిక్కర్ స్కామ్ జరగలేదని విజయసాయిరెడ్డి చెప్పలేదు. విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకున్నాడు. దీని ముడుపులు దేశం దాటాయని కూడా గతంలో విజయసాయిరెడ్డి చెప్పాడు. రాజు కసిరెడ్డి మొత్తం నడిపాడని విజయసాయిరెడ్డి చెప్పాడు. విజిల్ బ్లోయర్ అవుతానంటూ ప్రకటన కూడా చేశాడు. ఒక రకంగా ప్రకటన కావచ్చు, అభ్యర్థన కావచ్చు. ఏంటి విజిల్ బ్లోయర్ అంటే? లైక్ అప్రూవల్ లాగా. అంటే ఏదైనా ఒక స్కామ్ కానీ లేదా ఏదైనా అవినీతి కానీ జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చే వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు. బేసిక్గా ఈ విజిల్ బ్లోయర్ అనే వ్యక్తికి చట్టపరంగా రక్షణ కూడా ఉంది. 2014 చట్టం కూడా ఏదో ఒకటి ఉంది. అంటే ఎవరైనా ఇలాంటి స్కాములకు సంబంధించిన వివరాలు బయట పెడితే ఆ వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచడం లేదా ఆ వ్యక్తికి రక్షణ కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశం. అంటే ఒక రకంగా సాక్షుల్ని బెదిరించకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక రక్షణ చట్టం కూడా అదంతా వేరే విషయం. అంటే విజిల్ బ్లోయర్ అంటే అర్థం ఏంటంటే, ఎస్ ఆ రోజు జరిగిన స్కామ్ గురించి నేను చెప్తాను అనేది, అంటే ఏం జరిగింది అనేది అధికారులకు చెప్పటం. ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పింది కూడా అదే, నేను విజిల్ బ్లోయర్ అవుతానంటే చాలా మందికి ఆ పదం అర్థమై ఉండదు. విజిల్ బ్లోయర్ అంటే ఏంటంటే ఏం జరిగిందో చెప్పటం, ఏ స్కామ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది తనకు తెలిసింది మొత్తం చెప్పటం అధికారులకి. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ ఈడీ విచారణకు 2 సార్లు హాజరయ్యారు. ఆల్రెడీ సిట్ విచారణకు, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు, సిట్ విచారణకు 2 సార్లు విజయసాయిరెడ్డి హాజరయ్యాడు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత మే నెలలో దీని మీద కేసు నమోదు చేసి రాష్ట్ర సిట్ నుంచి కొంత సమాచారం తీసుకుని దాదాపుగా 6 రాష్ట్రాలలో 20 సంస్థలలో సోదాలు చేసి కొంతమందిని విచారించి కొంతమందిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ విచారించుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి సిట్టు కేసులో A5గా ఉన్నట్టున్నాడు ఈ లిక్కర్ స్కామ్లో. సో అందులో భాగంగానే విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చారు. గతంలో విజయసాయిరెడ్డి ఒక మాట చెప్పాడు, ఎప్పుడు విచారణకు పిలిచినా నేను సహకరిస్తాను, నాకు తెలిసిన సమాచారం మొత్తం నేను చెప్తాను, దీనిలో మొత్తం రాజు కసిరెడ్డే చేశాడు తప్ప నా పాత్ర లేదు అనేది విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పింది. బట్ సిట్ కోణంలో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోణంలో కానీ ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. నాడు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిర్వహించినటువంటి అనేక సమావేశాలలో విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నాడు. అంటే నాకు తెలిసి ఒక 7-8 మంది పాల్గొన్నటువంటి సమావేశంలో వాసుదేవరెడ్డి కావచ్చు, మితిన్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఎవరు ఉన్నారు కదా, ఆ వ్యక్తి కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డి. ఇలాగా అత్యంత ఇందులో కీలకంగా కింగ్ పింగులుగా ఉన్నటువంటి ఒక 6-7 మంది పాల్గొన్నటువంటి సమావేశాలలో, లిక్కర్ స్కామ్ సమావేశాలలో విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నాడు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చిందంటే, ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసును టేకప్ చేసింది అంటే అంత ఈజీగా వదిలిపెట్టదు. విజయసాయిరెడ్డికి ఈడీ కేసులు కొత్త కాదు. ఆల్రెడీ 10-11 ఈడీ కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రతి ఈడీ కేసులోనూ విజయసాయిరెడ్డి భాగస్వామిగా ఉన్నాడు. ఆ కేసులో ప్రతి ఈడీ కేసులో విజయసాయిరెడ్డి ఉన్నాడు. విజయసాయిరెడ్డికి ఈడీ విచారణ కొత్త కాదు. కాకపోతే ఈడీ ఒక కేసును టేకప్ చేసింది అంటే అంత ఈజీగా వదిలిపెట్టదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కీలకంగా ఇన్వెస్టిగేట్ చేసేదే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇక్కడ వేల కోట్ల రూపాయలు దేశం దాటాయని స్వయంగా విజయసాయిరెడ్డే ఒప్పుకున్నాడు. లిక్కర్ స్కామ్ జరిగిందని కూడా విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు. కానీ నాకేమీ సంబంధం లేదు, మొత్తం వాళ్ళే చేశారనేది విజయసాయిరెడ్డి వాదన. నీకు సమావేశం లేకపోతే లిక్కర్కి సంబంధించిన వ్యవహారాలన్నీ నీకు ఎలా తెలిసాయి అనేది ఈడీ సిట్టు వాదన. అదంతా విచారణలో వస్తుంది. బట్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయిరెడ్డిని పిలిచిందో వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకనంటే విజయసాయిరెడ్డి ఎక్కడ నోరు తెరిస్తే ఎక్కడ ఏ బొక్క బయటపడుతుంది అనేది ప్రధాన ఉద్దేశం.
విచిత్రం ఏంటంటే ఇందులో మళ్ళీ ఎవరున్నారు అనుకున్నారు? మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ఉన్నాడు, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా చేసినటువంటి కృష్ణమోహన్ ఉన్నాడు, భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవింద బాలాజప్ప ఉన్నాడు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. నాడు కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇదేం ఒక వ్యక్తి మీద ఇద్దరు వ్యక్తుల మీద చేసిందేం కాదు, వీళ్ళందరూ ఆల్రెడీ కేసులో ఉన్నవాళ్ళే. బట్ విజయ్ అంటే వీళ్ళెవరూ కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని ఎవరు ఒప్పుకోలా. ఎవరు చేసినా మాకేం సంబంధం లేదు, ఎవరో ఏదో చేస్తుంటారు, మాకు అధికారులేమో వాళ్ళు సంతకాలు పెట్టమన్నారు మేము పెట్టామంటాం, వీళ్ళేమో అధికారులే చూసుకున్నారు మాకేం తెలియదని ఒకరి మీద ఒకటి నిందలు వేసుకోవడం తప్ప స్కామ్ జరిగిందని ఎవడో ఒప్పుకోవట్లా. కానీ విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు. లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకోవటమే కాకుండా ముడుపులు దేశం దాటాయని ఒప్పుకున్న వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి. మరి అలాంటి విజయసాయిరెడ్డి గతంలో రాజకసిరెడ్డి అరెస్టుకు ముందు అనుకుంటా, బహుశా విజయసాయిరెడ్డి రాజకసిరెడ్డి అరెస్టుకు ముందే మాట్లాడాడు. రాజకసిరెడ్డికి చెందిన అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి, ఎప్పుడు కావాలో అప్పుడు నేను వెల్లడిస్తాను, సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పి విజయసాయిరెడ్డి చెబితే, విజయసాయిరెడ్డికి కౌంటర్గా రాజకసిరెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఈ స్కామ్లో ఉన్నారో ఎవరి పాత్ర ఏంటనేది నేను కూడా త్వరలోనే తేలుస్తానని చెప్పి అప్పట్లో రాజకసిరెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, హైదరాబాద్ నుంచి పెట్టినట్టున్నాడు. ఆ తర్వాత రాజకసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, అది వేరే విషయం. అదే ప్రెస్ మీట్, లాస్ట్ ప్రెస్ మీట్ నాకు తెలిసి విజయసాయిరెడ్డికి యాంటీగా పోటీగా పెట్టినటువంటి ప్రెస్ మీట్. అంటే నా పాత్ర లేదు, నన్ను అక్రమంగా ఇరికించాలనుకుంటున్నాడు విజయసాయిరెడ్డి, ఆయన పాత్ర ఏంటో నేను చెప్తానని చెప్పి రాజకసిరెడ్డి అన్నాడు. సరే, ఇప్పుడు రాజకసిరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి మరి విజయసాయిరెడ్డి పాత్ర గురించి ఏమైనా చెప్పాడా లేదో మనకైతే తెలియదు. కానీ బట్ ఇప్పుడు విజయసాయిరెడ్డి మాత్రం రేపు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి తన దగ్గర ఉన్న మొత్తం సమాచారం చెప్పే అవకాశం ఉంది. ఈ మనీ లాండరింగ్ లింకులు ఉన్నాయి చూసారా, సో అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ముఖ్యంగా మనీ చేతులు మారటంలో ఎలాంటి వ్యవహారాలు జరిగాయి, ఈ మనీ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది, ఎవరు ఈ మనీ వ్యవహారాన్ని డీల్ చేశారు, ఏ రూపంలో ఈ వేల కోట్ల రూపాయలు ఈజీ కాదు, ఎందులోనూ పెట్టుబడుల రూపంలోనూ పెట్టలేము, అలాగని చెప్పి దాయలేము, ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఇవి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, ఐటీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా మేనేజ్ చేశారు, వైట్ కరెన్సీగా ఎలా మార్చారనేది విజయసాయిరెడ్డి చెప్పాల్సి ఉంటుంది. రేపు కన్నా విజయసాయిరెడ్డి ఆ నోరు విప్పితే ఈ లింకులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఒకటి నిజమండి, విజయసాయిరెడ్డి ఆ రోజు లిక్కర్ స్కామ్ పాత్రలో ఉన్నమాట వాస్తవం. ఈయన తిన్నాడా లేదనేది కాసేపు పక్కన పెడదాం, అది విచారణలో ఆళ్ళు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటాయి. విజయసాయిరెడ్డికి ఏం జరుగుతుంది అనేది విజయసాయిరెడ్డికి తెలుసు. మిగతా స్కామర్లతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు అందులో, ఎంత పాత్ర అనేది పక్కన పెడితే ఉన్నాడు. కాబట్టి అది ఏ లింకుల ద్వారా ఎటు నుంచి ఎటు తిరిగింది అనేది విజయసాయిరెడ్డికి తెలుసు. ఇప్పుడు అది కన్నా నోరు విప్పితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక పట్టుగా మారుతుంది. సో కేసులో అది ఎక్కడ దాకా వెళ్తుందంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పిలవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సిట్ విచారణలో ఏమనగా ఉంది, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, బహుశా రాజకేశిరెడ్డి, మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందనేదే ఆరోపణ. కింగ్ పిన్ ఆయనే, అన్నీ ఆయనకి తెలిసే జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈడీ విచారించవచ్చు. అది విజయసాయిరెడ్డి చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అందులో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎవరి ద్వారా మారినాయి, దేశం దాటినాయా, రాష్ట్రం దాటినాయా, లేదా వైట్ కరెన్సీగా మారితే ఎలా మారింది అనేది విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుద్ది. రెండోది, ఇందులో కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు విచారించిన వ్యక్తులు కాకుండా రేపు విజయసాయిరెడ్డి విచారణలో మరికొంతమంది కొత్త వ్యక్తులు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో తెర వెనక కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నారు. మిథున్ రెడ్డి బయటకు కూడా వచ్చేయడం కూడా వేరే విషయం. సో కాబట్టి అన్ని తెలుసు. అలాంటి విజయసాయిరెడ్డికి ఎప్పుడైతే మీరు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారో అది వైసీపీ పార్టీకి మింగుడు పడ్డాయి. ఎందుకంటే వైసీపీ పార్టీ మీద విజయసాయిరెడ్డి ప్రస్తుతానికి వ్యతిరేకంగా ఉన్నాడు. అది వాళ్ళ మధ్య డ్రామానా లేకపోతే నిజం అనేది మనకు తెలియదు. కానీ రాజకేశిరెడ్డి పేరు బయట పెట్టడంతో పాటు డబ్బులు దేశం మళ్ళీ అని చెప్పి ఒప్పుకున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. కాబట్టి అలాంటి విజయసాయిరెడ్డి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కనుక బయట పెడితే అది మరికొంతమంది మెడకు బలంగా చుట్టుకునే అవకాశం ఉంది. పైగా ఆల్రెడీ ఇరుక్కున్న వాళ్ళ పాత్ర గురించి విజయసాయిరెడ్డి ఏదైనా బయట పెడితే అది వాళ్ళ మెడకు మరింత బలంగా ఉచ్చిగా మారే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే విజయసాయిరెడ్డి కన్నా లిక్కర్ స్కామ్లో పాత్రగా ఉన్నాడని ఈడీ ఆధారాలు బయట పెడితే అది విజయసాయిరెడ్డి మెడకు కూడా చుట్టుకుంటుంది. సో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఈడీ నోటీసులు ఇచ్చి పిలవటం అనేది వైసీపీ పార్టీకి మింగుడు పడని అంశం. సో మరి విజయసాయిరెడ్డి 22న విచారణకు హాజరవుతాడా, ఏదైనా కారణం చేత తప్పించుకుంటాడా, హాజరైతే ఎటువంటి విషయాలు బయట పెడతాడా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా వైసీపీ పార్టీకి ఇదొక గట్టి షాక్ అనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.